ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీడియో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు నాయకులైతే ఆందోళన చేపట్టారనమాట. సో, దాడికి ప్రయత్నం జరిగిందనమాట. ఇక ఇందులో వచ్చేసి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎలాంటి ప్రమాదాలు చూద్దామండి. జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిలోనికి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొందనమాట. సో, ఇంట్లోకి వెళ్ళడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ చర్యలో పోలీసులు అడ్డుకున్నారు. మాదాపూర్ వైపు నుంచి వచ్చిన ఆందోళనకారులు సీఎం ఇంటి వైపుగా దూసుకెళ్లారు. పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. ఇక సీఎం ఇంటి వైపుగా వస్తున్న ఆందోళనకారులను అడ్డుకోవడంతో వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డి ఇంటి వైపు ఆందోళనకారులు వెళ్ళనీయకుండా అడ్డగించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జాబ్ క్యాలెండర్, జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని 2 రోజుల క్రితం నిరుద్యోగులు కూడా సచివాలయం ముట్టడికి యత్నించారు. ఏఐసీసీ చీఫ్ కార్గే హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా తమ నిరసన వ్యక్తం చేసినట్లు ఆందోళనకారులు తెలిపారు. ఇప్పుడు ఫీజులు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని విద్యార్థులు ఉద్యమం బాట పట్టారు. హామీలు అమలు సంగతేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ బకాయిలు ఉద్యోగాల కోసం యువత ఆందోళన బాట పడుతుంది.